మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నిజాంపేట రామాయంపేట మండలాల ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా భరోసా మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆటో డ్రైవర్లు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు రామాయంపేట పట్టణంలో తమ ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాయంపేటలోని సిద్దిపేట వెల్లు రోడ్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని, ఆటోలకు ఈఎంఐ కూడా కట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు. అనేక మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, ఆర్థిక చేయూతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అందుకోసం ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంగా మేము చెప్తున్నాము. ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా, మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీలు చేసి కూడా ఇదే ఆటోలో బతుకుతున్నాము. కావున పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు. ఈ రోజు బరాబర్ చేసి 7 రోజులైతుంది. ఇదే శనివారం మొదలు పెట్టాలి, శనివారం నాడు ఈ వారం రోజుల నుంచి మా పరిస్థితి బాగాలేకుండా మీరు ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా డిపో మేనేజర్ గారు కానీ అదే సీట్లో ఉన్న సజ్జనర్ గారు కానీ ఆలోచన చేసి మా యొక్క దయ చూపి 100%గా మాకు ఏం భరోసా ఇస్తారో మాకు ఇవ్వగలరని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం. మా మే డిస్టిక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు మా డ్రైవర్లకు కలిసి మేము మహిళా ఉచిత ప్రయాణం బస్సులు పెట్టే కారణంగా మా ఈఎంఐలు ఆటో ఫైనాన్సులు కట్టలేకపోతున్నామన్నా. మేము రేవంత్ రెడ్డి అన్న ఈఎంఐ కట్టలేక ఫైనాన్స్ కట్టలేక బాగా బాధ్యత ఆటో పట్టుకుని పెట్టిన ఒక అక్క చెక్ మనం ఎక్కాను డైరెక్ట్ ఆమె మాకు ఆటో పిరింది మేము ఎక్కామంటుంది అన్న. సారు నీకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉన్నది మాది. రూమ్కి ఉన్న వారికి కిరాయి కట్టలేకపోతున్నామన్నా. మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి, తెలంగాణ ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి ఈ దండమేట చెప్తున్నా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సార్ దండమేట చెప్తున్నా. మాకు దయచేసి మా డ్రైవర్ల గురించి ఒకసారి ఆలోచిస్తాన్నా. మాకు కింది లేక కూడా డ్రైవర్ల రోడ్ల మీద బతుకున్నది జీవనాభివృద్ధి అన్న. మేము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం అన్న, ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాం అన్న. దయచేసి మేము ఆలోచించన్న. పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, చదివిన శ్రమ లేకుండా అయిపోతుంది అన్న. ఈ నెల వారికి ఇంత బాధ అవుతుంటాం. దయచేసి ఆలోచించి మా గురించి డ్రైవర్ల గురించి ఆలోచించమని నీ కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి దయచేసి చెప్తున్నాం. మండల అక్కనపేట గ్రామం కదా 20 సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఈ 3-4 రోజుల నుంచి ఆటోలు ఫైనాన్స్లు తెచ్చుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక 10,000 రూపాయలు ఈఎంఐ కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు మీద భారం పడుతుంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పునరాలోచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.